హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈసారి బంతి పూలు బంతి తోట పెట్టడం జరిగింది. బంతి చెట్లు అయితే నాటుకున్నాం. మంచిగానే పూసినాయి ఈసారి పువ్వులు. చూడండి ఎలా పూసినాయో. బాగా పూసినాయి, కానీ వర్షం పడేసరికి ఈ చెట్లు అడ్డం పడ్డాయి. రోజు వర్షాలు పడేసరికి చెట్లు మొత్తం అడ్డం పడ్డాయి. పూసిన పువ్వులన్నీ ఇట్లా కిందికి వంగుతాను. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ ఉండేసరికి చెట్లు అడ్డం పడతానే బోజ తోలిద్దామనేసరికి రోజు వర్షాలు పడేసరికి గొర్రె లేకుండా బోజ తోలియకుండా అయింది. తోలిద్దామని గిరగిర అయ్యేసరికి వర్షం పడుడు స్టార్ట్ అయింది. తోలకుండా అయ్యేసరికి చెట్లు మొత్తం అడ్డం పడ్డాయి. వర్షం పడేసరికి పువ్వులు పూసి బరువుకు అడ్డం పడ్డాయి చెట్లు. చూడండి ఫ్రెండ్స్ ఎలా పూసినాయి పువ్వులు. బాగున్నాయి, కొంచెం పెద్దగా. ఎవరికి మా సైడ్ బతుకమ్మ పూలు కావాలన్న వాళ్ళు అయితే మమ్మల్ని కాంట్రాక్ట్ కానీ బాగా పూసినాయి. 2 తీరులో పూసినాయి పువ్వులు. నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడతాం ఫ్రెండ్స్. కావాల్సిన వారైతే మాకైతే కాంటాక్ట్ కాండి. మాది ఇక్కడ నర్సంపేట ఫ్రెండ్స్. లోకల్ ఉన్న వాళ్ళైతే లోకల్గా నర్సంపేట ఏరియా పరిధిలో ఉన్న వారైతే చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే డోర్ డెలివరీ కూడా చేస్తాం. పువ్వులు అయితే 10 రూపాయలు తక్కువకే ఇస్తాం. బాగున్నాయి పువ్వులు, మంచిగా ఉన్నాయి. ఫస్ట్ కటింగ్ ఫ్రెండ్స్, తెంపలేదు ఇంకా, ఇప్పుడే ఫస్ట్. మేము కూడా పెట్టుడు ఫస్ట్ టైం ఫ్రెండ్స్. బాగున్నాయి బంతులు అయితే. ఎట్లుంటాయి అని భయపడ్డాం, మేము ఎలా ఉంటాయి అని. నర్సరీలో తెప్పించినాం నారైతే. నమ్మకంగానే ఇచ్చిండు. పువ్వు కూడా క్వాలిటీ బాగున్నది. పువ్వు ఉన్నది, మంచిగా ఉన్నది. సైజు కూడా బాగానే ఉన్నది ఫ్రెండ్స్. ఈసారి ఫస్ట్ పెట్టినాం. బాగానే పూసినాయి పువ్వులు అయితే. వర్షాలు ఇంతగానో పడేసరికి కొంచెం అడ్డం పడ్డాయి చెట్లు. వర్షాలు మళ్ళీ తుఫాన్ లేచింది ఫ్రెండ్స్. తుఫాన్కి అయితే పువ్వు తెంపేటప్పుడు ఎట్లుంటుందో. అన్ని చెట్లు అయితే పూయడం జరగలేదు ఫ్రెండ్స్. వర్షాలకు దెబ్బతిన్నాయి చెట్లు. వర్షాలకు కొంచెం ఎండ కొట్టుకుంటుంటానో అన్నీ మొగ్గకొచ్చి మంచిగా పూసాయి. కొంచెం పండుగ కూడా ముందుగా రావడం జరిగింది. 15 రోజులు ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ముందుగా వచ్చింది. అదే కానీ ఇప్పుడు కొన్ని క్యాలెండర్లలో 29 ఉన్నది, కొన్ని క్యాలెండర్లలో 30 ఉన్నది. ఏ రోజు ఆడతారో కొంచెం డౌట్గా ఉన్నది మాకైతే. కొంచెం అలా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. 29 30 అనేది. ఎందుకంటే పూలు తెంపుకోవాలి కదా, పూలు తెంపాలనే ఉద్దేశంతోనే చూస్తున్నాం. చూడండి ఇలా కూర్చున్నాయి, బాగా కూర్చున్నాయి. వర్షం పడేసరికి కొంచెం వెనుకకైనాయి. మళ్ళీ ఈసారి పండుగ కూడా ముందుకు వచ్చేసరికి అట్లా కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం పండుగ ముందుకు రావడం వల్ల చెట్టు అయితే ఇంకా ఇది మొగ్గలే ఉన్నాయి. ఈ చెట్టు కూడా ఒకటే పువ్వు పూసింది, ఇదైతే మొగ్గలే ఉన్నాయి. రెడ్ కలర్ అయితే బాగా పూసినాయి. ఆరెంజ్ కలర్ అయితే బాగా పూసడం జరిగినాయి ఫ్రెండ్స్. ఆరెంజ్ కలర్ అయితే బాగా పూసినాయి. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తోట పెట్టుడు అయితే, బంతి తోట అయితే. పువ్వులు అయితే బాగున్నాయి, క్వాలిటీ మంచిగా ఉన్నాయి. ఎట్లుంటాయి అని కావాల్సిన వారైతే కాంటాక్ట్ కాండి ఫ్రెండ్స్. కాంటాక్ట్ నెంబర్ అయితే మేమైతే స్క్రీన్ మీద పెడతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.